నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెన్న పూసల సీతారాములు ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి మహిళా కోలాటం మరియు డీజే బాణసంచ బాంబుల కాలుస్తూ హాజరవుతున్న చెరువు స్వర్ణకుమారి మరియు ముఖ్య అతిథులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు శాసనసభ్యులు, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కార్యక్రమంలో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మిత్రులు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నపూసల సీతారాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎక్స్ ఎమ్మెల్సీ బాలసన లక్ష్మణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నేలకొండపల్లి పాలకవర్గ అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వం చేత నియమించబడినాను. నేను మార్కెట్ చట్టము కొరకు శాశక్తుల కృషి దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాట్స్, అందరు కంగ్రాట్స్. వారందరికీ వేదిక మీద ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలన సాగిస్తున్నారని మనాని ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం గోడూర్, జయ్యారం గ్రామాల్లో సోమవారం సాయంత్రం పర్యటిస్తూ ఆ గ్రామాల మహిళలతో ముచ్చటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఇంట్లో పచ్చదన్నం బాగున్నారు. అమ్మ బాగున్నావా? బాగున్నారమ్మ? ఎట్లున్నారు? బాగున్నారా? ఏం పెద్దమ్మా బాగున్నావా? ఎందుకు ఆరోగ్యం బాగాలేదా? మంచి పని, రావాలా. మనం ఒకరికి ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉంటేనే కదా మనకి అన్ని ఇదయ్యేది. బాగున్నారమ్మా? ఇప్పుడు 32,000 కోట్లు చాలా, ఇంకా మొత్తం ఇల్లు వాసులు మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని ఎట్లా చేసుకుంటా వస్తున్నారు. ఫ్యాక్టరీలు ఓపెన్ చేసిండు. మన ఊరు నుంచి 50-80 మందికి, మన బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు ఆయన చేయబోతున్నాడు. ప్రతి నిత్యం మీ గురించే చింత ఆయనకి. మీరందరూ కూడా ఇంత భారీ మెజారిటీతోని ఆయనను గెలిపించి మీ అన్నని మీరు ఎత్తుకున్నప్పుడు మీరందరూ కూడా ఆయన బాధ్యత అనుకొని చాలా ముందు ఫాస్ట్ గా, స్పీడ్ గా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దానికి తోడు మన రేవంత్ అన్న గారు, మన బట్టి అన్న గారు, మన శ్రీధర్ అన్న గారు మనకి ప్రతి నిమిషం మనతోని మనకి హెల్ప్ గా ఉండి ప్రతి నిత్యం మక్కన్ సింగ్ కి ఒక తమ్ముడిలాగా హెల్ప్ చేసుకుంటా ముందుకొస్తా ఉన్నారు. కాబట్టే మీ అందరికి ఇంత వేగంగా వాళ్ళు మక్కన్ సింగ్ పనిచేయగలుగుతున్నారు. ఈ రోజు కొంతమందికి రైతు రుణమాఫీ పడలేదు, దానికి మీరు చింతించకండి. ఎందుకంటే ఆల్రెడీ 32,000 కోట్లు మన సీఎం గారు ముందు విడతల్లోనే ఎందుకు చేసిండు, మన కష్టాలు పోవాలా, కొద్దిగా మనకి టెన్షన్ రిలీఫ్ కావాలని అన్న ముందు ఇది ఏర్పాటు చేసింది. కానీ
మన బ్యాంక్ అది ఇండియన్ బ్యాంక్ అనే బ్యాంక్ లో స్టేట్ వైజ్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇది ఇవాళ వస్తుందా రేపు రాదా మా ఇంట్లోకి వచ్చింది మా పక్కన వాళ్ళకి వచ్చిందని దిగులు చెందకండి అందుకే వచ్చిన ఇవన్నీ చెప్పడానికే వచ్చిన మీకు ప్రతి ఒక్కరికి వచ్చే బాధ్యత మాది ఇది ఆల్రెడీ అక్కడ సీఎం గారి దృష్టిలో కూడా పడ్డది ఎవరెవరికైతే రాలేదో ఫాలోయింగ్ అప్ అవుతుంది బ్యాంక్ మేనేజర్లతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు ఈ రోజు మకన్ సింగ్ గారు కూడా మొత్తము మీ అన్న రాజ్ ఠాకూర్ కూడా వెళ్ళి ముందు ఇదే పనిలో ఉన్నారు తప్పకుండా చేసి తీరుతాడు ఊరికి ఎన్ని జతల కోలలు పడితే ఒక కోల సప్లై అదైతే ఈజీగా ఉంటుంది అదైతే మీరు చేయొచ్చు 3x800 అది ఇంకోటి తెచ్చిండు నేను రీసెంట్ గా అక్కడ కూడా జాబులే అక్కడ కూడా మన బిడ్డలు కొలువులకి ఎక్కుతారు అది కూడా తెరిపించిండు అమ్మ ఒక్కటే మీరు గుర్తుపెట్టాలి మీ అందరు మాకు దయగలిగి మమ్మల్ని గెలిపించిండ్రు మీ అందరికి కూడా మేము రుణం తీర్చుకోవాలని గట్టిగా పనిచేస్తున్నాం మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఇంత రాత్రిలో వచ్చి మిమ్మల్ని కలిసి మీ మంచి చెడ్డలు చూసుకోవాలి ఇప్పుడు దాకా ఎవరు లేరని నేను అనుకుంటున్నా మరి మీరే చెప్పాలి మీ నోర్లతో మకన్ సింగ్ ఉట్టి మీ పిల్లలు మీ కుటుంబం మన ఊరు బాగుపడాలి ఎందుకంటే ఈ ఊర్లో పుట్టిండు కాబట్టి ఆయనకు ఊరు అభివృద్ధి తప్ప వేరే ఏ ధ్యాస మైండ్ లో లేదు టీవీలలో చూస్తున్నారు ఆగే పెద్దమ్మ మీకు ప్రతి పూట ఒక్క నిమిషం అడగాల తప్పు అమ్మ మీ అందరికి తెలుసు 33,000 కోట్ల నిధి మనకి రుణం మాఫీ ఇప్పుడు నువ్వు చెప్పినా కానీ ఫస్ట్ ఆ టాపిక్ మాట్లాడాక వేరే మాట్లాడు ప్రతి ఒక్కరికి తప్ప ఒక 600 మందికి ఇక్కడ రాలేదు అది ఎందుకు రాలేదని మొన్న కూడా మీరు బసంత్ నగర్ లో మీ అన్న చెక్కులు ఇచ్చిండా మన ఊర్లోకి వచ్చినాయా కళ్యాణ్ లక్ష్మి అప్లై కాయితే ఇప్పుడు మకన్ సింగ్ ఏం చేస్తున్నాడు పిలిచి రాసుకొని మీరు ఎప్పుడైతే ఇస్తున్నారో అందరినీ పిలిచి చెక్కులు ఇస్తున్నాడు ముందు మీరు వెనుకబడవలసి వస్తుంది ఇప్పుడు మేము వెనుకబడుతున్నాం అది మీరందరు గమనించాలి ఈ విషయాలు జాబులు కూడా మీరు ఎంతో బాధలు పడుతున్నారు పిల్లలు తాగుతున్నారు రోడ్ల మీద పడుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి నేను పోయినసారి మకన్ సింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పిండ్రు నేను వచ్చినప్పుడు కూడా ఎన్నో పార్లు మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఆ దేవుడు మీ అందరి మాట మిమ్మల్ని కర్ణించి ఆ ఫ్యాక్టరీ మనకి ఓకే అయింది ఈ ఫస్ట్ తర్వాత ఫ్యాక్టరీకి ఇనాగ్రేషన్ అవుతుంది సీఎం గారే రావాలని మకన్ సింగ్ గారు కోరుకుంటుంది ఆయనే వచ్చి ఫ్యాక్టరీ అయిపోతే ఊరికి 50 మందికి ఉద్యోగాలు వస్తాయి ఊరికి 50 మంది ఒక విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరు అమ్మ మాకు రుణమాఫీ కాలే అన్న బాధ ప్రతి ఒక్కరికి అది సాధ్యం ఎందుకంటే నా పక్కన సీనన్నకి అయింది రమేష్ అన్నకి అయ్యి నాకు కాలేదంటే ఎవరికన్నా అయ్యో రానున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి విద్యావేత్తగా తనకు అవకాశం కల్పించాలని విన్నర్స్ పబ్లిషర్ చైర్మన్ ప్రసన్న హరికృష్ణ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గోదావరికని పవర్ రోజ్ కాలనీలోని శాఖా గ్రంథాలయంలో గ్రాడ్యుయేట్లతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పోటీ పరీక్షలలో విజయం ఎలా సాధించాలి అనే అంశంపై వారికి పలు సూచనలు చేశారు అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఉచితంగా కరెంట్ అఫైర్స్ బుక్ ను ఉచిత ఆన్లైన్ తరగతులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను అందజేశారు ఈరోజు సార్ గారు రావడం జరిగింది మా లైబ్రరీ తరఫున మా నిరుద్యోగుల పక్షాన మీ అందరికీ ఇక్కడికి రావడం ధన్యవాదాలు సార్ ఉద్యోగం సాధించాలంటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి లక్ష్యం ఎట్లుండాలంటే పైన ఉన్నటువంటి వస్తుందా ఈ సౌండ్ వేదిక పైన ఉన్నటువంటి లైబ్రరీ గారు అండ్ మిత్ర బృందం శ్రమ ఎలా ఉండాలంటే మీ యొక్క శ్రమను చూసి 10 గంటలు చదివినా చాలా అంటే వాళ్ళకి ఒక నేను ఎక్కువ టైం తీసుకోను కంగ్రాచులేషన్ చెప్ప
దానికి సంబంధించి దిస్ ఇస్ వాట్ ద క్యూఆర్ కోడ్. ఓకే, ఈ క్యూఆర్ కోడ్ మా వాల్కి గోడకి పేస్ట్ చేసాం. నమస్తే అండి అందరికీ. గ్రంథాలయాలు, దేవాలయాలు, ఎందుకంటే గ్రంథాలయం అనేది పుస్తకాల యొక్క భాండాగారం. పుస్తకాల వల్ల ఒక వ్యక్తి యొక్క మేధస్సు పెరుగుతుంది, వ్యవస్థ చైతన్యవంతంగా మారుతుంది. మరి చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి అత్యవసరం. సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గోదావరికనిలో ఉన్నటువంటి లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజంతో నేను మమేకం కావడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోటీ పరీక్షల లోపల విజయం సాధించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అనేక రకాల ఫ్యాక్టర్స్ ను ఎవరైతే కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఈ పోటీ ప్రపంచం లోపల విజయ కేతనం ఎగరవేస్తా ఉంటారు. మరి ఈ సమయం లోపల నిరుద్యోగులకి ఎలాంటి అంశాల పట్ల ఒక సమన్వయం అవసరం, ఎలాంటి ప్రణాళిక అవసరం, ఎలాంటి స్థిరత్వం అవసరం, ఏ విధంగా సాధన అవసరం అనే దాని పట్ల ఈరోజు విద్యార్థులందరితో నేను మమేకమైపోయి వాళ్ళందరికీ కొన్ని మోటివేషన్ క్లాస్ తో పాటు ప్రిపరేషన్ టిప్స్ గురించి వివరించడం జరిగింది. మరి రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్ లోపల గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయి. కాబట్టి సో మన ప్రాంతం నుంచి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో నేను ఈ రోజు గోదావరి కనికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం, ఎందుకోసం అన్నప్పుడు మార్చి 2025 లోపల మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఓటు అనేది ఒక ఆయుధం. ఈ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి పరివర్తన దిశగా ఓటు అనేది చాలా కీలక పాత్ర పోషించేటువంటి ఒక ఆయుధం. కాబట్టి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీకి తప్పనిసరిగా నిరుద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చట్టసభల లోపలికి వెళ్ళాలి, మండలిలో అడుగు పెట్టాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఇక్కడ నిరుద్యోగులందరితో నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి గ్రాడ్యుయేట్స్ కి మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పైన అవగాహన లేదు. మార్చి లోపల ఎన్నికలు ఉన్నాయి, బట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఈ సెప్టెంబర్ 30వ తారీఖు నుండే మనకు ప్రారంభం కాబోతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఎన్నికల సమయం లోపల ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపీటెడ్ గా చెప్తూనే ఉంటుంది. కాబట్టి సామాజిక బాధ్యతగా సమాజం లోపల ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నేను అందరినీ కలుస్తున్నాను ఈ 4 జిల్లాలకు సంబంధించి ఉమ్మడిగా. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్. కాబట్టి ఈ ఓటర్లను చైతన్యవంతులను చేయడం, వారిని ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లోపల భాగం చేయడం, సెన్సిటైజ్ చేయడం అనేది నా యొక్క లక్ష్యంగా పెట్టుకొని నేను మాక్సిమం ప్రతి గ్రాడ్యుయేట్ ని కలిసేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. సో దానిలో భాగంగానే ఇక్కడికి వచ్చి అందరితో నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గోదావరికని విఠల్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 98 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల గుడుంబ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలకు భద్రత, భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కానీ మేము తాగి బండి నడపొద్దనే ఉద్దేశం ఒకటే, డ్రైవింగ్ చేయొద్దు. మీరు తాగిండు అంటే డ్రైవింగ్ చేయద్దు. మీరు తాగండి, ఆటో తీసుకొని పోండి, డ్రైవర్ తాగకుండా ఉండాలి. ఆటో డ్రైవర్ ఆ చాలనేసే దేని పద్ధతి కోసం మీరు హెల్మెట్ పెట్టుకొని పోలేదు అనుకోండి, చిన్నగా పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది, కింద పడుతుంది, తరకాయ దెబ్బ అవుతుంది. ఏమన్నా అయింది అనుకోండి, మీ కుటుంబం ఎట్లా రోడ్డు మీద పడతారో చూడండి మీరు. తర్వాత ఏదైనా డాక్యుమెంట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, బండికి ఆర్సీ కార్డు లేదు, రిజిస్ట్రేషన్ కార్డు లేదు అనుకోండి, అది ఎవరి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి మేము మర్చిపోయినాము, ఇక్కడ మన ఏరియాలలో
ఈ అడ్డాలు పెడతా ఉన్నారు. అడ్డాలంటే మీకు ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ ఉంది, కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. మీ అకౌంట్లల్లో ఏదైనా ఉద్యోగం చేసినా లేకపోతే ఈవెన్ డ్రైవింగ్ పని చేసినా లేబర్ పని చేసినా ఏ పని చేసినా మీ అందరికి కూడా ఇప్పుడు అన్ని డబ్బులు వాళ్ళ పక్క మాట్లాడతారు, వేరే మాట్లాడతారు. దోస్తాలు మాట్లాడినప్పుడు వేరే మాట్లాడాల్సిన అంటే మెయిన్ సెంటర్ ఇంకా చిన్న చిన్న సెంటర్స్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వాళ్ళతో మేమే మాట్లాడతాం. ఎవరైనా దాతలు మనిషికి కొంత యూనియన్ మీరే మెయింటైన్ చేసేటట్టు ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. మీ ఏరియాకి సంబంధించి ఒక 4-5 కమిటీ ఉంటారు. దాని మెయింటెనెన్స్ మినిమం ఒకసారి కెమెరా పెట్టిందంటే అందరు బండ్ల దగ్గరికి వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గోదావరిఖని 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్, అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ అదేవిధంగా లిక్కరు ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది. 10 లీటర్ల కుటుంబ కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది, ఎవరైతే మీరు మీ ఇండ్లను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన, సోషల్ మీడియాలో వచ్చే సమస్యల పైన, సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. ఇక్కడ ఉన్న దాతలను మేము మాట్లాడి పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెహికల్కి సంబంధించి రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు బండ్లకు నంబర్ ప్లేట్లు లేవు. ఆ నంబర్ ప్లేట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ఎవరైతే నంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో అట్టి వ్యక్తులను వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పట్టుకున్న ఇప్పుడు వెహికల్స్లో 91 వెహికల్ 2 వీలర్స్ పట్టుకోవడం జరిగింది, 6 ఆటోలు పట్టుకోవడం జరిగింది, ఒక 10 లీటర్ల గుడుంబా దొరికింది. అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ బెల్ట్ షాప్ నడుపుతున్నాం అని ఒక పర్సన్ ఇప్పుడే తీసుకొస్తుంటే మనం చెకింగ్లో దొరకడం జరిగింది. అతనిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. అందరూ కూడా ఎవరైతే రెంట్కుంటా ఉన్నారో అదేవిధంగా చెడు కార్యక్రమాలు చేస్తున్నారో ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. సమాచారం ఇచ్చినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది. అందరూ కూడా గమనించి పోలీసుకు సహకరించాలని కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.